నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. స్పాండిలోలిస్థెసిస్ అంటే ఏంటి? ఈ స్పాండిలోలిస్థెసిస్ ఎందుకు వస్తుంది? దీని కారణాలు ఏంటి? అండ్ ఎటువంటి లక్షణాలు మనం ఇందులో చూడొచ్చు? ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఏసి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. హాయ్ సార్, స్పాండిలోలిస్థెసిస్ అసలు అంటే ఏంటో ఒకసారి వివరంగా. ఇది వెన్నుపూస ఎముకలు కదా, ఇది ఇట్లా వరుసగా రావాలి, ఒక్కటి పైన ఒకటి కింద ఒకటి కింద, ఇట్లా వరుస ఒక అలైన్మెంట్ అనేది ఉంటుంది ప్రతి ఎముకల మధ్యలో డిస్క్ అట్లా. ఈ ఇట్లాంటి ఉన్న ఎముకలు ముందుకి కానీ వెనక్కి కానీ స్లిప్ అయిపోవడం ఉంటుంది. సో ఇది ఇట్లా ముందుకు కానీ అవుట్ల కానీ అట్లా స్లిప్ అయితే దానికి లిస్థెసిస్ అంటది, స్పాండిలోలిస్థెసిస్. అది వెనకాతల ఇక్కడ చిన్న ఫ్రాక్చర్ లాగా మరీ డిస్ప్లేస్మెంట్ పార్స్ డిఫెక్ట్ అనే సిచ్యువేషన్ వస్తే స్పాండిలోలైసిస్ అని అంటది. ఓకే, సో దీనికి అలోపతిలో ఉన్న ట్రీట్మెంట్ ఏంటంటే వెనకాతల ఈ బోన్ కట్ చేసి తీసేసి ఇక్కడ ప్లేట్ స్క్రూ పెట్టి ఫిక్స్ చేయడం అని ఉంటుంది. సో ఇవి ఏమీ చేయకుండా ఆ అటు ఇటు పోయిన ఎముకల్ని కరెక్ట్గా వరుసగా తీసుకువచ్చేసి నార్మల్ సెట్ చేయడం అనే ఒక ట్రీట్మెంట్ మా దగ్గర ఉంది. సో అదే ఆ స్పాండిలోలిస్థెసిస్. వెనకాతలు పోతే రెట్రోలిస్థెసిస్ అంటది, ముందుకి ఆ ఎముకలు జరిగితే ఆండ్రోలిస్థెసిస్ అంటది. సో ఎట్టు భాగం జరిగితే కూడా నెక్ వరకు ఎక్కడ వరకు అయితే కూడా సబ్లెక్సేషన్ అని కొట్టగా ఉంటుంది, కొంచెం పక్కకి జారడం, స్లిప్ అయిపోవడం, ఇది సో ఈ సందర్భంలో వెన్నుపూస ఎముకలే వచ్చి పెద్ద నర మీద పొడవడం జరుగుతుంది. సో దట్ విల్ బి ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, చాలా భయంకరమైన నొప్పులు ఉంటుంది. చెయ్యి కాళ్ళు లాగడం, గుంజడం, తిమిరి పెట్టడం, మంట రావడం, కాళ్ళు మెల్లగా కాళ్ళు స్పర్శ లేకుండా సరిగా ఫుడ్ డ్రాప్ లాంటిది రావడం, అట్లా రకరకాల కండిషన్స్ ఉన్నాయి. సో అంత తీవ్రం అవుతుంది అది. అలా స్పాండిలోలిస్థెసిస్ ఉన్న కేసులు కూడా మనము ఒక సూది కూడా పెట్టకుండా మసాజెస్, దెన్ దెర్ ఆర్ సర్టన్ టెక్నిక్స్, ఆ బోన్ కరెక్షన్, వర్టిబుల్ కరెక్షన్, ఇవి అన్నీ చేసి మొత్తం నార్మల్ చేసి పంపడం జరిగింది. ఈరోజు మనం మాట్లాడిన ఒక విషయంలో ఏంటంటే, మామూలుగా ఎప్పుడు ఒక్క బోన్ మీద స్లిప్ అవ్వడం జరుగుతుంది. ఇది మన సర్వసాధారణంగా చూసేది. ఈ బోన్ మీద స్లిప్, ఈ బోన్ మీద స్లిప్, అట్లా డబుల్ స్లిప్పింగ్ అయిన బోన్ కూడా మనం జస్ట్ 14 రోజుల నుండి కరెక్ట్ చేసి పంపించడం జరిగింది. ఆ కేసు ఈరోజు మనం ప్రజెంట్ చేసాం. తప్పకుండా ఇక్కడ చూడండి, ఇది స్పాండిలోలిస్థెసిస్ L4/L5, L4 వర్టెబ్రా L5 మీద స్లిప్ అవ్వడం, అండ్ L5/S1 అంటే డబుల్ అన్నమాట. ఓకే, మామూలుగా ఒక్క బోన్ స్లిప్ అయింది, ఇది 2 బోన్ స్లిప్ అయిన కేసు. ట్రీట్మెంట్కి ముందు, ట్రీట్మెంట్ తర్వాత అంటే ఎలాంటి కండిషన్లో అట్లా జరిగిందో, అంటే ఇంజురీ జరిగింది, యాక్సిడెంట్ ఏదో జరిగి అట్లా అయింది. దానికి కంప్లీట్ నార్మల్ డిస్క్ నార్మల్, అలైన్మెంట్ నార్మల్, అటు ఇటు పోయిన ఎముకలు అన్ని వరుసగా వచ్చింది, కంప్రెస్ అయిన డిస్క్ స్పేస్ కూడా నార్మల్ అయింది జస్ట్ 14 డేస్లోనే. ఆ వెన్నుపూస ఎముకల్లోనే ఆ చుట్టుపక్కల ఉన్న నర్వ్స్ వచ్చి కూడా ఇరుక్కొని అలా కూడా పెయిన్ వస్తూ ఉంటుందా? డిస్క్ అనేది సాఫ్ట్ టిష్యూ అన్నమాట, అంటే జెలాటినస్ టిష్యూ అనమాట, మన జెల్ లాగా ఉంటుంది. అలోవెరా జెల్ అని చూసారు కదా, జెల్ లాగా ఉన్న టిష్యూ ఉంది. ఇదే అయితే బోను ఎముకే జారిపోయి ఎముక పొడుస్తుండే ఎంత నొప్పి ఉండొచ్చు. అది అట్లా ఉన్న కండిషన్, అలా ఎముకలు స్లిప్ అయ్యి ముందుగానే వెనకాని ఉంటే ఈ వెనకాతలు ఉన్న ఈ బోన్ని కోసి తీసేసి ఇక్కడ ప్లేట్ స్క్రూ పెడతారనమాట, పిడికల్ స్క్రూ, లేదా సైడ్కి ఇట్లా పెట్టి ఫిక్స్ చేస్తారనమాట. ఇవి ఏమీ లేకుండా మన ఎముకలు ఎన్ని అటు ఇటు మన ఇంజెక్షన్ కూడా ఇవ్వకుండా, ఆపరేషన్ ఏం లేకుండా ఎముకలు మొత్తం సెట్ చేసి కంప్లీట్ రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో స్పాండిలోలిస్థెసిస్ అనేది కేవలం యాక్సిడెంట్స్ అయిన సందర్భాల్లోనే మనం ఎక్కువగా చూడొచ్చా? లేదు, చాలా మందికి కంటిన్యూస్ కింద కూర్చొని పని చేయడము, కింద జారి పడడం, కొన్ని కింద జారి పడినప్పుడే ఎక్కువ శాతం వచ్చేది. మళ్ళీ కంటిన్యూస్గా అంటే ప్రెషర్, కంటిన్యూస్ కూర్చొని పని చేసినప్పుడు మెల్లగా అట్లా స్లిప్ అవడం కూడా జరుగుతుంది. లేదా నడుము మీద ఎవరైనా కొట్టడం, తిట్టడం, అట్లా మరి అంత గొడవ లేదన్నా జరిగినప్పుడు అదే మనం ఎక్కువ శాతం చూడడం జరుగుతుంది. అంటే ఇది ఎముక పక్కకి స్లిప్పేజ్ అవుతుంది కదా, సో అది అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎక్కువ వస్తుంది. మళ్ళీ మధ్యలో ఉన్న డిస్క్, ఆ 2 ఎముకల మధ్యలో డిస్క్ మరీ అరిగిపోయి అక్కడ దానికి హోల్డింగ్ ఇది లేని టైంలో కూడా చిన్న ఒక జడక వచ్చింది, అట్లా రావడం జరుగుతుంది. దాని గురించి తెలుసుకోలేనప్పుడు అది నెగ్లెక్ట్ చేస్తే ఏమయ్యే ఛాన్స్? పడిపోతుంది. సింపుల్, కాలు ఇప్పుడు నడుము దగ్గర జరిగిందంటే 2 కాళ్ళు పడిపోతుంది.
మూత్రం మోషన్స్ కంట్రోల్ లేకుండా అవుతుంది. చాలా మంది లిథసిస్ కేసు నా దగ్గర వచ్చినప్పుడు అప్పటి వరకే వాళ్ళకి మూత్రం మోషన్స్ కంట్రోల్ చాలా వరకు తగ్గిపోయిన పరిస్థితి వస్తుంది. తుమ్ముతే చీకితే మూత్రం పోవడం ఉంటుంది. మోషన్స్ ఇలా కంట్రోల్ లేదు, మోషన్స్ వస్తే ఇమ్మీడియట్గా పోయి మోషన్ పోవాలి లేదా కంట్రోల్ ఉండదు, అట్లా ఆ పరిస్థితికి వస్తుంది 90% పేషెంట్ మా దగ్గర వచ్చినప్పుడు. అంటే ఇప్పుడు నెక్ ప్లేస్లో అలాంటి సిచ్యువేషన్ ఉన్న ఒక పర్సన్ని చూసాను. సో వాళ్ళు అలోపతికి వెళ్ళేటప్పుడు దానికి ట్రీట్మెంట్ అయితే దీనికి సర్జరీ లాంటివి చేయము. సో దట్ ఓన్లీ మీరు ఎక్సర్సైజ్తో మాత్రమే దాన్ని క్యూర్ చేసుకోవాలి. సో మీ పోస్చర్స్ అనేది చేంజ్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, నెక్ బెల్ట్ పెట్టుకోవాలి, లైక్ ఇలాంటి సజెషన్స్ మాత్రం ఇచ్చారు. సో అలాంటి వాటితోటి మరి వెళ్తుండేటప్పుడు నెగ్లెక్ట్ చేసినట్టే కదా, అయిపోతుంది కదా, టైం అంతా పాస్ అయిపోతుంది కదా. అబ్సల్యూట్లీ అమ్మా, అబ్సల్యూట్లీ. మన లైఫ్లో అమ్మా నాది ఒక పెద్ద ఫిలాసఫీ, మీకైతే ఫిలాసఫీ లాగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఒక్కటి విషయం అండి, మనకి సొంతమైనది ఈ వేసుకున్న బట్టలు కాదు, ఈ వేసుకున్న అద్దం కాదు, నా దగ్గర ఉన్న కారు సొమ్ములు ఏమీ కాదు, నా సొంతమైనది. నా సొంతం అంటే నా టైము. మనం అది ఎంత చక్కగా ఇది చేస్తాడో, కరెక్ట్ టైంకి కరెక్ట్ డిసిషన్ తీసుకున్న వాళ్ళు బుద్ధిమంతురాలు, లైఫ్లో సక్సెస్ పొందుతాడు. కరెక్ట్. సో టయానికి ఆ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకొని వచ్చిన వాళ్ళే సక్సెస్ఫుల్ అయ్యేది. ఆ టైం ఇట్లా పోతే మళ్ళీ ఎవరికి ఏం చేయలేమమ్మా. సో టైమ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్ ఆఫ్ వన్ పర్సన్స్ లైఫ్ ఈస్ నథింగ్ బట్ టైం. వాట్ ఐమ్ ఆస్కింగ్, సర్వైకల్ ప్లేస్లో అలా వచ్చేటప్పుడు, స్పాండిలోలిస్థెసిస్ వచ్చేటప్పుడు దాన్ని ట్రీట్ చేయలేరా? ఓన్లీ లంబర్ స్పేస్లో వచ్చినప్పుడే మాత్రమే? లేదు. బెడ దగ్గర నేను ఒక పేషెంట్, మన నెక్స్ట్ ఎపిసోడ్ చూపిస్తాను, సర్జరీ అయి పెడికల్ స్క్రూ ఫిక్సేషన్ అయి మళ్ళీ కూడా కదిలి ఉన్న పేషెంట్ని మనం సెట్ చేయడం జరిగింది మెడ దగ్గర. సో దట్ ఈస్ పాసిబుల్. కాబట్టి మనం ఆ మెడ దగ్గర అయితే కూడా, నడుము దగ్గర అయితే కూడా, ఎక్కడైతే కూడా వీఆర్ డూయింగ్ ఇట్. స్వైన్లు ఎక్కడ వస్తాయి కూడా, మధ్య భాగంలో వస్తాయి కూడా, ఎక్కడైతే కూడా చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పాండిలోలిస్థెసిస్కి అసలు ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఎలా ట్రీట్ చేయొచ్చు అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, మై ప్లెజర్.